హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిఆర్పి అన్నమాట. సిఆర్పి టెస్ట్ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అని చెప్పేసి ఈరోజు మన వీడియో. వాట్ ఈస్ సిఆర్పి? సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. సి రియాక్టివ్ ప్రోటీన్ అనమాట. సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. ఈ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి మనం తెలుసుకోవడానికి కోసము ఈ సిఆర్పి అనేది చేస్తాము. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ సిఆర్పి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానివల్ల మనం సిఆర్పి టెస్ట్ చేస్తామన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు. ఇంకా ఈ సిఆర్పి ఇన్ఫెక్షన్ టైంలో మనము చేస్తాము. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇది సిఆర్పి అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అవుతుంది. ఈ సిఆర్పి ఎలా చేస్తామంటే సిఆర్పి అనేది 2 steps లో, అంటే 2 methods లో ఉంటుందండి. 2 methods. ఒకటి స్లైడ్ మెథడ్, అండ్ ఇంకొకటి వచ్చేసి ట్యూబ్ మెథడ్ అనమాట. 2 methods లో మనం ఈ సిఆర్పి అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సిఆర్పి స్లైడ్ మెథడ్ లో మనం ఏం చేస్తాము అని తెలుసుకుందాం. స్లైడ్ మెథడ్ లో ఒక స్లైడ్ తీసుకోవాలి. సిఆర్పి కిట్ లోనే మనకి స్లైడ్ వస్తుందండి. సిఆర్పి కిట్ లోనే మనకి స్లైడ్ అనేది వస్తుంది. దాంతోపాటు రియేజెంట్స్ కూడా వస్తాయి. ఇంకా రియేజెంట్స్ ఒక డ్రాపర్స్ వస్తాయి. ఇంకా మనం మిక్స్ చేసుకోవడానికి ఈ పిప్పెట్ టిప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి సిఆర్పి స్లైడ్ మెథడ్ లో రియేజెంట్స్ ఏమేమి వస్తాయంటే పాజిటివ్ కంట్రోల్ ఒకటి వస్తుంది, అండ్ నెగిటివ్ కంట్రోల్ ఒకటి వస్తుంది, అండ్ సిఆర్పి రియేజెంట్ ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు మనము 3 స్లైడ్లలో ఫస్ట్ ఒక డ్రాప్ పాజిటివ్ కంట్రోల్ వేసుకోవాలి, అండ్ ఇంకో డ్రాప్ నెగిటివ్ కంట్రోల్ వేసుకోవాలి, ఇంకో దాంట్లో సిఆర్పి రియేజెంట్ అనేది వేసుకోవాలి. ఈ సిఆర్పి టెస్ట్ చేయడానికి మనం రెడ్ కలర్ వ్యాక్టైనర్ లో బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు అందులోంచి మనం సపరేట్ చేసుకొని, అంటే శాంపుల్ ని సెంట్రిఫ్యూజ్ చేసుకొని, సెంట్రిఫ్యూజ్ నుంచి ఇప్పుడు సిరం అనేది మనం తీసుకోవాలి. 20 microns 40 microns సిరం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 డ్రాప్, ఇందులో 1 డ్రాప్ వేసుకోవాలి. 1 డ్రాప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని 20 minutes వెయిట్ చేయాలి. 20 minutes వెయిట్ చేసిన తర్వాత పాజిటివ్ కంట్రోల్లో పాజిటివ్ రావాలి, అండ్ నెగిటివ్ కంట్రోల్లో నెగిటివ్ రావాలి, అండ్ సిఆర్పిలో అగ్లూటినేషన్ అంటారనమాట. క్లంపింగ్స్ ని అగ్లూటినేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది సిఆర్పి పాజిటివ్ అవుతుంది. సిఆర్పి పాజిటివ్ నెగిటివ్ అని మాత్రమే ఈ టెస్ట్ లో తెలుస్తుందండి. ఇంకా ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ట్యూబర్క్యులోసిస్ టైంలో కానీ, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కానీ, ఇలాంటి వాటిలలో ఇది సిఆర్పి అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ మెథడ్ తెలుసుకుందాము. ట్యూబ్ మెథడ్ లో మనం 2 ట్యూబ్లు అనేది తీసుకోవాలి. 2 ట్యూబ్లు తీసుకొని ఒకటి టెస్ట్, ఒకటి స్టాండర్డ్ అనేది మార్క్ చేసుకోవాలి. అనమాట. ఇప్పుడు మనకి సిఆర్పి రియేజెంట్ లో, సిఆర్పి కిట్ లో R1 R2 అనే రియేజెంట్స్ మనకు వస్తాయి. ఇంకోటి సిఆర్పి స్టాండర్డ్ వస్తుంది, కంట్రోల్, ఇంకొకటి స్టాండర్డ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ 900 ml R1 తీసుకోవాలి.
ఇందులో 900 ml తీసుకోవాలి. 900 మైక్రోలీటర్స్ తీసుకోవాలి. అంటే 1 ml మనం శాంపుల్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 900 మైక్రోలీటర్స్ తీసుకోవాలి. ఈ రెండు టెస్ట్ ట్యూబ్లలో తీసుకోవాలి. అండ్ R2 వచ్చేసి 100 వేసుకోవాలన్నమాట. R2 వచ్చేసి 100 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టెస్ట్లో మనం సిరం అనేది తీసుకోవాలి. స్టాండర్డ్ వేసుకోవాలి. స్టాండర్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సెమీ ఆటో అనలైజర్ కి ఇది రీడింగ్ అనేది చూపించాలన్నమాట. రీడింగ్ అనేది ఇచ్చేయాలి. రీడింగ్ ఇచ్చేసినప్పుడు స్టాండర్డ్ మనం ఫస్ట్ స్టాండర్డ్ ఇచ్చుకోవాలి. మనం స్టాండర్డ్ చేసినప్పుడు ఎంత రావాలంటే 60 రావాలన్నమాట. మనం స్టాండర్డ్ 60 వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ టెస్ట్ అనేది మనం కరెక్ట్ అన్నమాట. మనం ఈక్వల్ గా చేస్తున్నామని అర్థము. అప్పుడు మనం టెస్ట్ అనేది రన్ చేసుకోవాలి. టెస్ట్ రన్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందో శాంపుల్ రియేజెంట్ అని ఎంత వస్తుందో రీడింగ్, అదండి మనం టెస్ట్ చేసిన రీడింగ్. దీని నార్మల్ వాల్యూస్ వచ్చేసి సిఆర్పి 0.8 3 mg/dL అని ఉంటుందండి. 0.8 to 3 ఉంటుంది. ఇదండి ఈరోజు టాపిక్. సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ అన్నమాట. 2 మెథడ్స్ ఉంటాయి, గ్లాస్ స్లైడ్ మెథడ్ అండ్ ట్యూబ్ మెథడ్ అన్నమాట. ఈ 2 మెథడ్ లో ఒక దాంట్లో మనకి పాజిటివ్ నెగిటివ్ అని తెలుస్తుంది, ఇంకో దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.